టైలర్ అవ్వడం వేరు, ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం వేరు. మన పేరు పక్కన ఫ్యాషన్ డిజైనర్ అని రాయించుకోవాలి అంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. ఒక బ్లౌజ్ డిజైన్ని క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయకుండా కేవలం లైనింగ్ క్లాత్ మాత్రమే యూజ్ చేసి కూడా డిజైన్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా డిజైనర్ అన్న వ్యక్తి మాత్రం అన్ని క్వాలిటీ థింగ్స్ని యూజ్ చేసి ఒక ప్రో లెవెల్లో స్టిచ్చింగ్ చేయడానికే చూస్తారు. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అంటే ఎంత ఓపిక అవసరం, మినిమం 2 ఇయర్స్ అయినా సరే హార్డ్ వర్క్ చేస్తే తప్ప మనం పూర్తిగా ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రో లెవెల్కి రాలేము. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుతూ మీకు క్లారిటీ రావడానికి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను. లింక్ కింద ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. యూట్యూబ్లో చాలామంది డిజైనర్లు ఎన్నో బ్లౌజుల్ని చాలా రకాలుగా డిజైన్ చేసి అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్. కానీ అందులో మెజర్మెంట్స్ని చాలా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వివరణ అనేది మిస్ అవుతుంది. సో దాన్ని మనం డీకోడ్ చేద్దాం. ప్రతిరోజు మన ఛానల్లో కంప్లీట్గా ఒక డిజైనర్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి మెజర్మెంట్స్ కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ప్రో లెవెల్ వరకు డిజైనింగ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది మనం ఫ్రీగా మన ఛానల్లో నేర్చుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వాచ్ చేయడం మాత్రమే. మీకు కూడా నా వర్క్ నచ్చుతున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.